సాలూరు ప్రాంతీయ ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ గారు గోపాలరావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి హాస్పిటల్ తాలూకా ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, ఈ సీజనల్ డిసీజెస్ తాలూకా ప్రభావం ఏ విధంగా ఉందని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, చూసుకుంటే ముఖ్యంగా ఈరోజు వర్షాలు ఎక్కువగా కురవడంతో ఇదంతా కూడా గిరిజన ప్రాంతాలు కావడంతో ఆసుపత్రికి పేషెంట్లు తాకిడి కూడా విపరీతంగా పెరిగిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే చూసుకుంటే వీళ్ళపైన ఎటువంటి శ్రద్ధతో ముందుకు వెళ్తున్నారు, చూసుకుంటే వాళ్ళ ట్రీట్మెంట్ ఏ విధంగా జరుగుతుంది ఏంటి సార్? ఐఎమ్ డాక్టర్ గోపాలరావు, ఇన్ఛార్జ్ మెడికల్ సూపరింటెండెంట్ ఏరియా హాస్పిటల్ సాలూరు. మనకి ఈ ఆగస్ట్, సెప్టెంబరు, జూలై నుంచి కూడా ఈ సీజనల్ డిసీజెస్ స్టార్ట్ అవుతాయి ఈ రెయిన్స్ వలన. సో మనకి ఇక్కడ నియరెస్ట్ హాస్టల్స్ ఉన్నాయి, నియర్ బై పిహెచ్సిలు ఒక 4 పిహెచ్సిస్ ఉన్నాయి. అక్కడి నుంచి మనకి ఎక్కువ రిఫరెన్స్ రావడం జరుగుతుంది. డైరియా కేసెస్ అవనివ్వండి, ఏమైనా సర్జరీ కేసెస్ అవనివ్వండి, ఫీవర్ కేసెస్ అవనివ్వండి, కాంప్లికేటెడ్ ఫీవర్స్ వచ్చినా సరే మనకు వాళ్ళు సింపుల్గా ముందు మలేరియా కానీ టైఫాయిడ్ కానీ ఏమైనా ఉంటే ముందు ఆ టెస్టులు చేసి వాళ్ళకి చూసి సివియర్గా అంటే ఏమైనా కాంప్లికేట్ అయిందంటే వెంటనే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట సాలూరు ఏరియా హాస్పిటల్కి. దీన్ని ముందు సిహెచ్సిగా ఉండేది, ఈ గత 2 ఇయర్స్ నుంచి మనకి ఏరియా హాస్పిటల్ కింద అప్గ్రేడ్ చేశారు. ఇక్కడ మనకి ఈ సీజన్లో మాత్రం పేషెంట్స్ అయితే మాత్రం మనకు ప్రభావం ఎక్కువ ఉంటుంది గిరిజన ప్రాంతం అవడం వలన. వీళ్ళకి అందుబాటులో మళ్ళీ మనకి పార్వతీపురం డిస్ట్రిక్ట్ హాస్పిటల్, అది ఈ లైన్కి అప్రోచ్ తక్కువ ఉంటుంది కొంతమందికి, అటు వెళ్ళలేరు. వెళ్తే విజయనగరం లేదంటే సాలూరు ఇటే వస్తుంటారు అనమాట. సో మేము ఉన్నంత వరకు మాకు హాస్పిటల్లో బిల్డింగ్ లేకపోయినా రూమ్స్ తక్కువగా ఉన్నా సరే ఉన్నంత వరకు డాక్టర్స్ కూడా ఇప్పుడు దాదాపుగా 17-18 డాక్టర్స్ ఉన్నారు. అన్ని స్పెషాలిటీ వైజు డాక్టర్స్ కూడా ఉన్నారు. సో ట్రీట్మెంట్ పరంగా మా సాయశక్తులా మేము చేస్తున్నాము. ఉన్నంత వరకు ఇంకేమైనా మాకు చేయలేని ఉంటే విజయనగరం మహారాజా హాస్పిటల్కి రిఫర్ చేస్తున్నాము. ఈరోజు మనకి ఇక్కడ ఓపీ ఈ సీజన్లో 300 to 350 డైలీ ఓపీ యావరేజ్గా వస్తుంటారు. ఇందులో ఫీవర్స్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ ఐపీ కూడా 100 బెడ్ అయినప్పటికీ సరే మేము 120-150 వరకు కూడా ఐపీ ఉంటుంది ఒక్కొక్కసారి. కొంతమంది ఉంటారు, కొంతమంది ఇప్పుడు బెడ్స్ కూడా సరిగ్గా లేకపోయినా ఉన్నా సరే కొంతమంది ఉంటారు అవసరమైతే. లేదంటే కొంతమంది పర్మిషన్ ఇవ్వండి అని చెప్తుంటారు. వాళ్ళకి ఏదైనా ఒక 1 hour 2 hour వెళ్ళి రావడం, దగ్గర నియరెస్ట్ అయితే వెళ్ళి వస్తుంటారు. సో ఉన్నంత వరకు మేము చేస్తున్నాము. మెడిసిన్స్ అంటారా, మెడిసిన్స్ వరకు మ్యాక్సిమం మెడిసిన్స్ అయితే మాత్రం గవర్నమెంట్ సప్లై చేసిన మెడిసిన్స్ అన్నీ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఈ స్నేక్ బైట్ అనివ్వండి, కుక్క కాటు మందు కానీ అవి మనకి ఎప్పుడు 24 hours కూడా అవైలబుల్గా ఉంటాయి. ఎక్కువగా ఆర్టీఏ కేసులు వస్తాయి మనకి ఈ ఏరియాలో, అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కేసులు వస్తాయి ఎక్కువ. వాళ్ళకి రాగానే టీటీ ఇంజెక్షను, ఈ పెయిన్ కిల్లర్స్ ఇవ్వాలి. ప్లస్ ఏమైనా లాసరేషన్స్ కానీ ఇంజరీస్తో వస్తారు ఎక్కువ, వాళ్ళకి వెంటనే సూచన చేయటం, అవసరమైతే రెఫర్ చేయటం. మనకి ఎక్కువగా ఇక్కడ ఏంటంటే మనకి సిటీ స్కాన్ కానీ అల్ట్రాసౌండ్ కానీ అవైలబుల్గా లేవు, మనకి ప్రజెంట్ స్కాన్స్ లేవు. వాటి కోసం ఆ పర్పస్ మీద కొంతమంది మహారాజా హాస్పిటల్కి రిఫర్ చేయడం జరుగుతుంది. అంటే ప్రస్తుతం చూసుకుంటే ఎక్కువగా ఈ సీజనల్ డిసీజ్ కావడంతో తాకిడి ఎక్కువగా పెరుగుతుంది. ఇదే క్రమంలోనే మీరు చెప్పేటట్టు ఇన్పేషెంట్ పర్సెంటేజ్ కూడా ఎక్కువగా పెరుగుతుంది. ఒకసారి చూసుకుంటే మనకు ఉన్నటువంటి బెడ్లు 50 ఉంటే సుమారుగా అక్కడ ఇన్పేషెంట్లు అయితే 150-200 మంది కూడా వచ్చినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఆ టైంలో ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారు? బెడ్లు తక్కువ ఉంటున్నాయి, పేషెంట్లు ఖచ్చితంగా పడుకోబెట్టడానికి ఖచ్చితంగా బెడ్ అయితే ఉండాలి. కొంచెం ఇబ్బంది అయితే వాస్తవం, అది వాస్తవం, ఇబ్బంది అయితే ఉంది. బెడ్స్ ఉన్నంత వరకు మేము అడ్జస్ట్ చేస్తున్నాం. రీసెంట్గానే మనకి పిఓ ఐటీడీఏ పిఓ గారు ఒక 12 కార్డ్స్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వాటిని కొంతవరకు దగ్గర పెట్టి అడ్జస్ట్ చేస్తున్నాం పేషెంట్స్ ఉన్నంత వరకు మనకి. సో ఎంతైనా అవసరం ఉంది, బిల్డింగ్ మాత్రం అవసరం ఉంది సాలూరు ఏరియా హాస్పిటల్కి. చాలా త్వరగా అది సాధ్యమైనంత వరకు బిల్డింగ్ మాకు ప్రొవైడ్ చేస్తే కొంతవరకు పేషెంట్స్కి మంచి సర్వీసెస్, ఇంకా మెరుగైన సేవలు ఇవ్వగలం. ఓకే, అంటే ఇప్పుడు ఉన్నటువంటి డిపార్ట్మెంట్, ప్రతి డిపార్ట్మెంట్ డాక్టర్స్ ఉన్నారా? ప్రెసెంట్ ఉన్నటువంటి సరిపోతారా? ప్రభుత్వం నుంచి ఏమైనా కోరుకుంటున్నారా? హాస్పిటల్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మ్యాన్ పవర్ కానీ, లేదంటే డాక్టర్స్ కానీ? మనకి ఉన్న డాక్టర్స్లో రీసెంట్గా ఒక గైనకాలజిస్ట్ డాక్టర్ గారు ఆయన వేరే పర్పస్ మీద వెళ్ళిపోయారు. ఒక రేడియాలజీ పోస్ట్ ఒకటి, స్కానింగ్ డాక్టర్స్ అంటాం కదా, రేడియాలజిస్ట్, అది ఒకటి వేకెంట్ ఉంది. నెక్స్ట్ ఏమో ఒక జనరల్ సర్జరీ డాక్టర్ గారు మొన్న యూరాలజీ ఆయనకి
సూపర్ స్పెషాలిటీ కోర్స్ వచ్చింది బెంగళూరులో, ఆయన వెళ్ళిపోయారు. సో ఇవైతే మనకి ఇప్పుడు వేకెన్సీస్ ఉన్నాయి డాక్టర్స్ వరకు. మిగతా స్టాఫ్ కానివ్వండి, ఎంఎన్ఓస్, ల్యాబ్ టెక్నీషియన్స్ వీళ్ళైతే మాత్రం ఉన్నారు. ఒక 2 పోస్ట్ మాత్రం వేకెన్సీ ఉన్నాయి ఉన్నంత వరకు. సో మనకి 100 బెడ్ హాస్పిటల్ స్టాఫ్ అయితే కొంతవరకు ఉన్నారు. డాక్టర్స్ అయితే మాత్రం ఒక 4 డాక్టర్స్ వేకెన్సీ పోస్ట్ ఉన్నాయి. ఉన్న ప్యాటర్న్ ప్రకారంగా మనం నడుస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ ఏరియా హాస్పిటల్ ప్యాటర్న్ ప్రకారంగానే మనం సేవలు అందిస్తున్నాం. సరే, ఈ ప్రాంతంలో ఎక్కువగా డెంగ్యూ ఎక్కువగా వస్తూ ఉంటుండదు. ఎక్కువ మలేరియా, డెంగ్యూ ఏంటంటే సీజనల్ కాబట్టి దీని పట్ల ప్రజలకు ఎటువంటి అప్రమత్తం చేస్తూ ఉంటారు? వాళ్ళ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే డెంగ్యూ రాకుండా బయటపడవచ్చు? ఈ మలేరియా కావచ్చు, డెంగ్యూ కావచ్చు. మనకి ఎక్కువగా ఇక్కడ ఈ ఏరియాలో మలేరియా కేసెస్ ఎక్కువ అండి. డెంగ్యూ కేసులు అయితే ఈ మధ్య కాలంలో లేవు, మనకి రాలేదు. ఈ మధ్య కాలంలో మన గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే రాలేదు. ఇంకా ప్రైవేట్ అవుట్ సైడ్ ఎక్కడో చేసుకుని డెంగ్యూ పాజిటివ్ అని చెప్పి వేరే చూసుకోవచ్చు, కానీ గవర్నమెంట్ హాస్పిటల్ అయితే రాలేదు. మలేరియా కేసెస్ ఎక్కువ, ఆ తర్వాత టైఫాయిడ్ కేసెస్ ఎక్కువ వస్తాయి. మలేరియా కేసెస్కి అయితే మాత్రం మన ఈ ఏరియాలో మొదటి నుంచి ఉంది మనకి మస్కిటో నెట్స్ వాడటం, దానికి ప్రొఫైలాక్సిస్, క్లోరోక్విన్ టాబ్లెట్స్ వాడటం, ఈ కన్సర్న్ పిహెచ్సి వాళ్ళు దానికి ఎడ్యుకేట్ చేయడం, హాస్టల్స్లో మస్కిటో నెట్స్ ప్రొవైడ్ చేయడం, అవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయినా కొంతవరకు మనకి కేసెస్ వస్తున్నాయి, ఇంకొన్ని స్టిల్ వస్తున్నాయి. ఉన్నంత వరకు మనకి ట్రీట్మెంట్, మనకి మెడిసిన్స్ ఉన్నాయి కాబట్టి ఆర్టిసినేట్ అవనివ్వండి, దానికి మెయిన్ ఆర్టిసినేట్ ఇస్తాం ఇంజెక్షన్స్, అవి కానీ క్లోరోక్విన్ టాబ్లెట్స్ కానీ మనకు అందుబాటులో ఉండడం వల్ల ఎర్లీగా అవి మనం ఇస్తే పేషెంట్కి రెస్పాన్స్ వస్తుంది, ఫీవర్ ఆటోమేటిక్ కంట్రోల్ అవుతుంది. లేట్ అయితేనే కాంప్లికేట్ అవుతుంది అనమాట. అటువంటిప్పుడే మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది. పేషెంట్ జాండీస్ రావటం కంప్లీట్ అయిన తర్వాత, ఇంకా జాండీస్ వచ్చాక మన చేతిలో ఉండదు పేషెంట్కి. అటువంటిప్పుడు మీరు రిఫర్ చేయాల్సి వస్తుంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫీవర్ రాగానే వచ్చి టెస్ట్ చేసుకొని మలేరియా పాజిటివ్ అంటే ట్రీట్మెంట్ వెళ్ళిపోతే ఇంకేమీ ఉండదు. మ్యాక్సిమం కాంప్లికేట్ అవ్వకుండానే చేయకుండా పిహెచ్సి వాళ్ళు, ఆ పిహెచ్సిలో స్టాఫ్ వాళ్ళంతా కూడా ఆశా వర్కర్లు అవుతానేమి గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా వాళ్ళు కూడా ఎడ్యుకేట్ చేస్తున్నారు. స్టిల్ ఇంకా చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ సాలూరు ఏరియా హాస్పిటల్కి సంబంధించినటువంటి సమాచారం అయితే మాత్రం ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంటే ఇంకా మెరుగ్గా మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే మరింత మెరుగ్గా మేమైతే వైద్యం చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా మరొకటి చెప్పుకొస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే సుమారుగా చూసుకుంటే 15 నుంచి 18 డిపార్ట్మెంట్లు అయితే ఉన్నాయి. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా డాక్టర్లు అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నారు. వైద్యం కూడా సక్రమంగా జరుగుతుంది. ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఈ పడకలు కూడా మరింత మాకు పెంచితే బాగుంటుందని కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే కొత్తగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది, ఇది ఎంత త్వరగా ఇది డాక్టర్లకి ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్ అనేది అప్పచెప్పితే అంత వేగంగా మరింత మెరుగైన వైద్యం కూడా అందే అవకాశాలు కూడా ఉంటాయంటూ కూడా మనతో కూడా చెప్పుకున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, సార్ టీవీ, సాలూరు నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.